నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముస్లిం సోదరులకు శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తన నివాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, ఎంపీడీఓ పవన్, ఎస్ఐ జగదీష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. విందు పవిత్ర ఉపవాసం దినమున వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. మరి యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క సూక్తులతో ఈ యొక్క ప్రజానీకం అంతా కూడా మంచి సుఖ సంతోషాలతోని ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని ఆ యొక్క భగవంతుని కోర్చు మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇఫ్తార్ విందులో మేము అందరం కూడా హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా భాగస్వాములై కలిసికట్టుగా బాయితో ఈరోజు ఈ యొక్క పండుగలో అందరం పాల్గొంటున్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి దేశంలో మనం ఏది కన్వర్షన్ లేకుండా కూడా ఈ రోజున ఏ వాళ్ళు పండుగ చేసుకున్నప్పటికీ కూడా అందరూ కలిసిగా చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఈ పండుగను కూడా మనం కూడా వాళ్ళు చేసుకున్న సందర్భంగా చూస్తే మనం అందరూ కలిసికట్టుకున్నది దేశానికి రాష్ట్రానికి అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే మీ అందరూ కూడా యువకులందరూ కూడా ముందుకు వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేసి రంజాన్ పవిత్ర మాసంలో చివరి రోజు చాలా పవిత్రమైనవి వాస్తవంగా. అలాగే ఈరోజు శ్రావణ మాసం ఆఖరి రోజు కూడా యాదృచ్ఛికంగా కూడా రెండు కూడా మరి రంజాన్ నెలలో ఇటు శ్రావణ మాసం ఈ మాసంలో కూడా రెండు చివరి రోజులు మరి హాజరైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇఫ్తార్ విందు సందర్భంగా అన్నయ్యగౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి దీనికి చేసినటువంటి ముస్లిం సోదరభావంతో అందరూ కూడా రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకొని అటు ఓదెల మండలం కనగర్తి, కొన్నూరు గ్రామాల్లో ఓదెల మాజీ ఎంపీ గంట రాములు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాసాలు అంటే మామూలుగా కాదు, రాత్రి 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మరి ఏం నీళ్లు కూడా ముట్టకుండా
మరి ఆ మహమ్మద్ ప్రవక్త దాని గురించి నిష్టగా మరి ఉపవాసాలు ఉండి దాన్ని ఏదైతే జరుపుకునే పండుగ దాని ద్వారా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వారు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలి. ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ప్రత్యేకంగా సంక్షేమ పథకాల విషయంలో నిధులు పెట్టాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకునికి కూడా వచ్చింది. దానికి అనుగుణంగా మరి ఎందుకంటే గత 50-60 సంవత్సరాల స్వాతంత్రంలో వారిని మైనార్టీలు అంటూనే మైనార్టీలుగా ప్రభుత్వాలు చూడడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా వారికి అర్హులైన వారికి ఏ రకంగా మరి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలుగా అవసరం ఉంటే అవి తప్పకుండా మేము వెన్నంటి ఉండి చేస్తామని. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ కరుణాకర్ రావు, ఎస్ఐ జగదీష్లు హాజరయ్యారు. తొలుతగా ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. సిఐ కరుణాకర్ రావు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే సినిమా పాట పాడి అలరించారు. తన కాలేజీ తీపి గుర్తులను నెమరేసుకున్నారు. విద్యార్థినులు ఆడి పాడి అందరినీ అలరించారు. సిఐ ఎస్ఐలను ప్రిన్సిపాల్ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము జీవులు తనపు చివరి మలుపులో. అది నాకు పాట గుర్తుకొచ్చింది నాకు. అంటే ఒక సినిమా పాట అది, కానీ చాలా మంచి పాట. అంటే ఒక విద్యార్థులకు నిజంగా ప్రేరేపించే విధంగా ఉండే పాట. అల్లరి అంటే కొత్తగా వస్తున్న విద్యార్థులు, పాత విద్యార్థులు ఉండరు, మన అల్లరి చేయాలి. అల్లరి చేయదని ఎవరన్నారు? చదివే ఉండాలి, అల్లరి ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు అన్నీ ఉండాలి. కానీ మన అల్లరి ఏంటంటే మిగతా వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండదు.
మనం అల్లరి చేస్తే ఆనందించాలి, తోటి విద్యార్థులు కానీ ఆనందించాలన్నారు. కానీ ఒక వ్యక్తిని హర్ట్ చేసే విధంగా ఉండద్దు. అది మనం అల్లరి చేస్తే పక్క వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, అలా ఉండాలి మనం అల్లరి చేసినా కూడా. కాబట్టి ముఖ్యంగా కొత్త విద్యార్థులు కానీ పాత విద్యార్థులు కానీ, ఎందుకంటే ర్యాంక్ గురించి మనం మీటింగ్ పెడతాం చాలాసార్లు, ఇక్కడ అవసరం లేదు. కానీ మీ అల్లరి శుతిమించకుండా తోటి విద్యార్థులు కానీ ఇబ్బంది పెట్టకుండా మాత్రం ఉండాలి. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు విలువలతో కూడినటువంటి విద్య అనేది ఎంతో అవసరం. మీకు కళాశాల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీలో సేవాభావం, జాతీయతాభావం, దేశభక్తి అన్నీ కూడా అలవర్చుకొని మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ దేశ పురోభివృద్ధికి మీరు ఒక వారధిగా మారాలని చెప్పి ఆశిస్తున్నాము. విద్యార్థులంతా కూడా ఈ కొత్త వాతావరణానికి అలవాటు కావడానికి, ఈ కళాశాల వాతావరణం మీకు పూర్తిగా తెలుసుకోవడానికి, ఇతర విద్యార్థులతో ఎలా సమైక్యంగా ఉండాలి, ఎలా వాళ్ళతో మెలగాలి, నాయకత్వ లక్షణాలు ఎలా అలవర్చుకోవాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి కళాశాల ఒక వేదిక. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా సుల్తానాబాద్ సిఐ కరుణాకర్ రావు కఠిన సేవా పథకం, అలాగే సుల్తానాబాద్ ఎస్ఐ జగదీష్ ప్రశంసా పథకం అందుకున్న సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి జితేందర్, గర్గే శ్రీను వారిని ఘనంగా సన్మానించారు. అలాగే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సిఐ ఎస్ఐలను శాలువాతో సన్మానించి సత్కరించారు. ఇటు అంబేద్కర్ సంఘం నేత చిలుక రాజేశం సిఐ ఎస్ఐలను శాలువాతో సన్మానించి సత్కరించారు. మరెన్నో పదోన్నతులు అలంకరించాలని చిలుక ఆకాంక్షించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.